హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్ 2024లో వచ్చేసరికి రోహిత్ శర్మ, అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఏ విధంగా ఆడాలో మన టీమిండియా మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ అయితే సూచించడం జరిగింది. ఇర్ఫాన్ పఠాన్ గారు వచ్చేసరికి వీళ్ళిద్దరికీ ఏమని చెప్పడం జరిగింది అనే దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. ఇందులో వచ్చేసరికి టీమిండియా మాత్రమే అయితే జూన్ 5న ఐర్లాండ్తోని మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత పాకిస్తాన్తోని ఒక ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ కూడా ఉండడం జరిగింది. అయితే టీమిండియా గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలోని న్యూయార్క్ వేదిక అయితే జరగనున్నాయి. అయితే పిచ్ పైన ఇప్పటికే బంగ్లాదేశ్తో టీమిండియా ఒక వార్మప్ మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. వార్మప్ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ కానీ హార్దిక్ పాండ్యా కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా ప్రాక్టీస్ సెషన్లో కూడా అదేవిధంగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా ఇద్దరు కలిసికట్టుగా ఆడడం జరిగింది. ఇద్దరు నవ్వుతూ పలకరించడం కూడా వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి పైన మాత్రం అయితే మన ఇర్ఫాన్ పఠాన్ ఒక కీలక సూచన అయితే చేయడం జరిగింది. టీమిండియా కప్పు కొట్టాలంటే వీళ్ళిద్దరు కీలకంగా మారనున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ ఏ విధంగా రాణిస్తారో అందరికి తెలిసిన విషయమే. మిడిల్ ఆర్డర్లో మన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఎలా రాణిస్తారో అందరికి తెలిసిన విషయమే. కాకపోతే వీళ్ళిద్దరు IPL 2024లో వీరిద్దరి మధ్య వచ్చేసరికి చిన్నపాటి గొడవ కూడా జరగడం జరిగింది. ఇద్దరు వచ్చేసరికి IPL 2024లో ఎడమోకం పొడమోకం పెట్టి ఆడడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి టీ20 వరల్డ్ కప్లో ఆడాలని అయితే టీమిండియా మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ అయితే చెప్పడం జరిగింది. అది IPL 2024లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో పాటు కెప్టెన్స్లో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఏ దశలో కూడా హార్దిక్ పాండ్యా అయితే రాణించలేకపోయాడు IPL 2024లో. అదేవిధంగా మన రోహిత్ శర్మ వచ్చేసరికి IPL 2024లో ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. అయితే IPLలో ఏం జరిగింది అనేది విషయాలు అయితే పూర్తిగా పక్కన పెట్టాలి. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్లో మీరు మాత్రమైతే అద్భుతంగా రాణించాలి, ఇద్దరు సరదాగా ఉండాలని అయితే మన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇద్దరు మాత్రమైతే సరదాగా పలకరించుకుంటూ అదేవిధంగా మ్యాచ్లో మాత్రమైతే ఫీల్డింగ్ సెట్ చేసే విధానంలో కానీ ఏ విధానంలో అయినా ఇద్దరైతే సరదాగా ఉండడం జరిగింది. ఇదే విధంగా టీ20 వరల్డ్ కప్లో కూడా అదే విధంగా కొనసాగించాలని అయితే మా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అయితే చెప్పడం జరిగింది. వార్మప్ మ్యాచ్లో వచ్చేసరికి ఇద్దరు కూడా అద్భుతంగానే రాణించడం జరిగింది. మన రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం 19 బంతుల్లోనే 23 పరుగులు చేయగా అదేవిధంగా హార్దిక్ పాండ్యా వచ్చేసరికి కేవలం 23 బంతుల్లోనే 40 పరుగులు చేయడం జరిగింది. బ్యాటింగ్లో మన హార్దిక్ పాండ్యా ఫామ్లోకి రావడం జరిగింది. వార్మప్ మ్యాచ్తో ఇది టీమిండియాకి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో కూడా ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది హార్దిక్ పాండ్యా. ఓవరాల్గా హార్దిక్ పాండ్యా కానీ రోహిత్ శర్మ కానీ టీ20 ప్రపంచ కప్లో ప్రజెంట్ అయితే అద్భుతమైన ఫామ్లో అయితే కొనసాగుతున్నారు. ఇద్దరు కూడా గొడవలు పక్కన పెట్టి టీ20 ప్రపంచ కప్ ఎలా గెలవాలని ఊహరచనతో ముందుకెళ్లాలని అయితే మనం భావిద్దాం. మరి చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అనేది అయితే తర్వాత వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన న్యూ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.